హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గిరి. మన ఛానల్లో హైదరాబాద్కి సంబంధించిన గ్రోత్ స్టోరీస్ అన్నీ కూడా డిగ్గింగ్ అనేది చేస్తున్నాం. ప్రతి ఒక్క ఏరియా ఏ విధంగా డెవలప్ అయింది, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉన్నా సరే, లేదంటే ఆ ఏరియాలో గత 30, 40, 50 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి టెనెంట్స్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్స్ దగ్గర నుంచి ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే మీకు అందిస్తుంటాను. సో ఇవాళ మనతో మాట్లాడడానికి సుధాకర్ గారు ఉన్నారు. హాయ్ సార్. సార్, మీరు హైదరాబాద్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? నేను హైదరాబాద్ నేను కాదు, మా తాతల తరం నుంచి నేను ఇక్కడ ఉన్నా. ఓకే, మా కొంచెం ముత్తాతలు లౌడ్గా చెప్పండి సార్. మా ముత్తాతలు కూడా హైదరాబాద్ పుట్టిన వాళ్ళు హైదరాబాద్ ఓకే. అప్పటి నుంచి గత 100 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము హైదరాబాద్ లో ఉన్నాం. మా ఓకే. వృత్తి వచ్చేసి ఈ రౌతులు అలగొట్టడం. అచ్చా, మీ గ్రౌండ్ వర్క్స్ చేస్తుంటారు. రౌతు ఓకే. వచ్చేసి సో మీరు ఎక్కడ సార్ హైదరాబాద్ లో ఉంటారు? ఇక్కడ మల్లెపల్లి. మల్లెపల్లి. మల్లెపల్లి అంటే మల్లెపల్లి అంటే మనకి ఇక్కడ బంజారాస్ నియర్ బై ఉంటుంది. నియర్ బై అదే మసబ్ ట్యాంక్. మసబ్ ట్యాంక్. ఓకే, లైక్ ఇక్కడ మీరు చూసిన డెవలప్మెంట్స్ అంటే ఈ రోజు బంజారా హిల్స్ అనేది చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. ఒకప్పుడు హైదరాబాద్ అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ టాప్ అప్పుడు ఏరియాస్ గా చెప్తారు కదా. 30 ఏళ్ల కింద అంటే బంజారా హిల్స్ అనేది ఒకప్పుడు డెవలప్డ్ ఏరియా ఉంటుండే. ఓకే. ఎందుకంటే ఇక్కడ అంతా గుట్టలు అన్ని ఉంటుండే. మేము చూసిన నేను చూడలే, మా తాతలు మా నాన్నలు చెప్పినప్పుడు. ఓకే. ఇప్పుడు కొత్త న్యూ సిటీ అంటే మీకు కోకాపేట, నర్సింగి, అక్కడ ఇప్పుడు న్యూ సిటీ. ఇప్పుడు ఇది కంప్లీట్ గా మనకి రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది అంటున్నారా ఈ ఏరియా? ఇదంతా ఇప్పుడు అంతా కంపల్సరీ రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది మొత్తం మీద. ఓకే. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ గజం ఎంత నడుస్తుండొచ్చు సార్ రేటు? ఇప్పుడు ఇవాళ మరి ఇక్కడ వర్క్ జరుగుతుంది. బంజారా ఏరియా 3 లక్షల నుంచి 4 లక్షలు 5 లక్షల లోపల ప్రైమ్ లొకేషన్ ఏరియాని బట్టి 3 to 4 lakhs నడుస్తుంది. ఓకే. ఇప్పుడు నువ్వు 15 ఏళ్ల కింద మేము పోవాలంటేనేమో, మా ఇంటికి పోవాలంటేనేమో 5 నిమిషాలు అడగవుతున్నాయి మాకు. ట్రాఫిక్ ఏం లేకుండా. ట్రాఫిక్ లేకుండా. ఓకే. ట్రాఫిక్ లేకుండా ఇట్లా చూస్తుంటే మాకు క్లియర్ గా వెళ్ళిపోతున్నాయి. మేము ఓకే. ప్లీజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా ఇంటికి పోవాలంటే మాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది. 5 నిమిషాలకి హాఫ్ అన్ అవర్ అంటే ఎంత డిఫరెంట్ చూడు. ట్రాఫిక్ పెరిగిపోయింది కదా. ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, జనాభా వస్తుంది కదా. జనాభా వస్తా ఉంది. ఎంత జనాభా ఉంది చూడు. మోస్ట్లీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బయట వాళ్ళే. ఇక్కడ 99% బయట వాళ్ళే. ఓకే, ఓకే. మన లోకలకు ఇంత డెవలప్మెంట్ అయితే ఉండింటే ఇప్పుడు మేమే ఉన్నాం. మేము మా తాతల తరం నుంచి ఉన్నాం. అవును. ఒకవేళ మేమే ఇక్కడ ఉండి మా తాత ఆలోచించుంటే ఇదంతా మా తాతనే అంతా కూర్చొని ఏదైనా చేసుకొని మొత్తం మీద అయిపోయింది కదా. ఇప్పుడు వెళ్ళినా మేము ఇట్లా తిరుగుతుంటేమన్నా నువ్వే చెప్పు. ఓకే, అంతే కదా. BMW తిరుగుతుంటాయి. వాళ్ళకు అంత ఆలోచన లేకుండా, ఐడియా రాలేదు. రోజుల్లో బయట నుంచి అంటే వాళ్ళు అంత ఐడియా అనుకోలే ల్యాండ్ ఇంత డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి. అప్పుడు నాలెడ్జ్ వేరే, ఇప్పుడు నాలెడ్జ్ వేరే కదా. అవునవును. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్లు ఈ రోజు హైదరాబాద్ వాళ్ళు ఆలోచించుంటే, అది ఆలోచించుంటే ఇక్కడ కొన్ని అరే ఇట్లా ఫ్యూచర్ లా ఇట్లా పెరుగుతుండొచ్చు ల్యాండ్ త్రూ, ఇట్లా మన పిల్లలకి ఇట్లా ఇట్లా అని వాళ్ళు ఆలోచించుంటే మా లైఫ్ స్టైలే వేరుంటుండే. ఎక్కడెక్కడో వచ్చి కోట్లు సంపాదిస్తారు. సో